నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. అంబేద్కర్ గద్దర్లపై కేంద్ర మంత్రుల వ్యాఖ్యలను ఖండిస్తూ లక్షపేటలోని అంబేద్కర్ భవన్ వద్ద సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా లక్షపేటలోని అంబేద్కర్ భవన్ వద్ద అంబేద్కర్ సంఘం నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గద్దర్ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం తగదని, ప్రజాకవి, ప్రజా యుద్ధ నౌక, బడుగు బలహీన వర్గాల గొంతై ప్రతిధ్వనించిన అణగారిన వర్గాల ఆశాజ్యోతిని అవమానించడం తన పతనానికి నాంది అని అన్నారు. అమిత్ షానేమో అంబేద్కర్ను అవమానిస్తాడు, మతద్వేషాలు పెంచే చర్యలు మానుకోకపోతే ఊర్లలో బీజేపీ నాయకులను తిరగనీయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు మండల అధ్యక్షులు ముల్కల రామదాస్, కార్యదర్శి బైరం రవి, అంబేద్కర్ సంఘం నాయకులు శనిగారపు లింగన్న, చాదరాజు రాజన్న, దొంత నర్సయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు. త్యాగం చేసినని నువ్వు మర్చిపోతున్నావని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒక ప్రజాయుద్ధ నౌక గద్దరన్న పేరు చెప్తే ఢిల్లీ గడగడలాడింది. నువ్వు మామూలు ఒక ఎంపీ అయినందుకే నువ్వు ఆగుతలేవు. నువ్వు కేంద్ర మినిస్టర్ అయినంత మాత్రాన ఎస్సీ ఎస్టీ దళితుల మీద దాడులు చేస్తున్నావు, భౌతిక దాడులు చేసే క్రమంలో నువ్వు ఉన్నావు. కాబట్టి ఖబర్దార్ బండి సంజయ్ గారు, ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నావు. బీజేపీలు ఎక్కడ చూసినా ఎస్సీ ఎస్టీల పైన దాడులు చేస్తుండ్రు, భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా మాట్లాడుతుండ్రు. దయచేసి కేంద్ర హోంశాఖ అమిత్ షా గారు కూడా అదే విధంగా ఏ మినిస్టర్ చూసినా ఈరోజు భారత రాజ్యాంగం మీద అవమానకరంగా మాట్లాడుతారు, దళితుల పైన మాట్లాడుతారు. ఖబర్దార్, మీకు రానున్న రోజులలో విలేజ్లలో తిరగకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. మరి ఏ విధంగానైతే ముస్లింలు వ్యతిరేకం అంటూ వాళ్ళు పోతారు. అదే కాదు, గద్దరన్న గారు చనిపోయినప్పుడు కూడా ఇదే బీజేపీ వాళ్ళు ఆయన యొక్క సేవలు కొనియాడి ఆయనంత మంచి వాళ్ళు లేడు, అది లేదు ఇది లేదు అని చెప్పేసి అని శవానికి దండలేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. చూసినా మొన్ననే. మరి ఇవన్నీ కూడా 2 నాలుకల ధోరణితోని, అంటే వాళ్లకు నచ్చినప్పుడు ఒక మాట, ప్రజలకు నచ్చినప్పుడు ఒక మాట మాట్లాడుతూ ఒక రకంగా ఒక పద్ధతి ప్రకారంగా మరి బీజేపీ ఈ విధంగా దళితుల మీద చేస్తున్నటువంటి భౌతిక దాడి అనుకోండి, లేకుంటే సామాజిక పరమైన దాడి అనుకోండి, ఇలాంటి వాటిని మేము ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగా వాళ్ళకి కనుక చిత్తశుద్ధి ఉంటే మరి భారత గౌరవ ప్రధాని గారు బండి సంజయ్ గారిని హోమ్ మినిస్టర్ సహాయ మంత్రి నుంచి తొలగించాలి, బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఈ విధంగా కనుక చూస్తూ ఊరుకుంటే మరి దళితుల మీద దాడులు ఇంకా కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. కనుక దయచేసి మీరు తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకొని బీజేపీ ఏదైతే ఉందో ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు కానీ ఇలాంటి దాడులు కానీ జరగకుండా చూసుకోవాలని ఆటో కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో మందమరి విద్యానగర్కు చెందిన జగటి దుర్గయ్య కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులను ఆటో కార్మిక సేవా సమితి చైర్మన్ వెంకటేష్ పంపిణీ చేశారు. మంగళవారం రోజున ఆటో కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో మందమరి విద్యానగర్కు చెందిన జగటి దుర్గయ్య వారి కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని ఆటో కార్మిక సేవా సమితి చైర్మన్ నేరెల వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు సూరం శ్రీనివాస్, గోవింద్ర శంకర్, గంగిపల్లి అంజీ, ట్రెజరర్ చొప్పరి లచ్చన్న, బొల్లు రవి, డైరెక్టర్లు సముద్రాల శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, ఎండి ఇన్వెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మామిడాల చారి, బొల్లం రమేష్, కోట శ్రీనివాస్, బొట్ల స్వామి, లీగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ట్రెజరర్లు ఈ కార్యక్రమానికి వచ్చిన ఫస్ట్ వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మందమరికి చెందిన జాగంటి దుర్గయ్య గారు మరి గత 8 రోజులు 9 రోజుల కిందట మరి అకాల మరణం చెందింది. వారి ఆత్మశాంతి చేకూర్చాలని మా ఆటో కార్మిక సేవా సంస్థ సభ్యులందరి తరఫున కోరుకుంటున్నాం. మరి ఈరోజు వారి కుటుంబానికి ఆటో కార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు వారికి అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మా సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి కుటుంబాలని మేము మా ఆటో కార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న గౌరవనీయులైన ఎమ్మెల్యే వివేక్ సార్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి వారి కుటుంబాల గురించి వివరించి వారికి ఆర్థికంగా సార్ దగ్గర కూడా వివరించడం చెప్పి సహాయ సహకారం చేసేలాగా మేము చేస్తామని వారి కుటుంబ సభ్యులకు మాట ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరీ చెప్తున్నా, సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు వారికి హృదయపూర్వక వందనాలు. జైపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అండర్ 17 బాలికల విభాగంలో క్రికెట్ పోటీలకు సంజన జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా నాయకులు, గ్రామస్తులు సన్మానించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని టి సంజన జాతీయ స్థాయికి అండర్ 17 బాలికల విభాగం క్రికెట్ పోటీలకు ఎంపికై మట్టిలో మాణిక్యంగా మెరిసింది. టేకుమట్ల గ్రామానికి చెందిన విద్యార్థిని సంజనను స్థానిక నాయకులతో పాటు గ్రామస్తులు సన్మానించారు. ఈ నెల ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో మెరుగైన ప్రతిభను కనబరచడంతో హర్యానా రాష్ట్రంలోని పంచకులాలో ఫిబ్రవరి 3 నుండి 9 వరకు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనున్నట్లు సంజన తల్లిదండ్రులు రమేష్ స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ సర్పంచ్ గోనె నర్సయ్య,
5,000 రూపాయల నగదు బహుమతి అందించి మాట్లాడారు. ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ 15,000 రూపాయల విలువ గల క్రీడా కిట్టును అందించి సంజయ్ను ప్రోత్సహించారని తెలిపారు. క్రికెట్ ఆసక్తిని గమనించి సంజయ్ను ప్రోత్సహించిన పీటీ ఉపాధ్యాయులు గోపాల్ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అభినందించారన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో చక్కగా రాణించి టేకుమట్ల గ్రామానికి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని ఆకాంక్షించారు. అట్లాంటి సందర్భంలో ఈరోజు ఒక మరి ఆడపిల్లని మరి బయటికి పంపాలంటే ఎన్నో ఇబ్బందులైన సందర్భంలో కూడా మరి ఈరోజు స్వప్న గారిని, రమేష్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఆమెకు క్రీడల పట్ల ఉన్నటువంటి క్రికెట్ పట్ల ఉన్నటువంటి మక్కువని గుర్తించి వారు ఈరోజు ఆ అమ్మాయిని అందులో ప్రోత్సహిస్తున్నారంటే వారు నిజంగా వాళ్ళు అభినందనీయులు. అంతేకాకుండా మరి వారికి వెనుదన్ను ఉంటూ వారికి క్రికెట్లో మెలకువ నేర్పిస్తున్నటువంటి మన పీటీ సార్ గోపాల్ గారితో ఈ మా టేకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. మన అమ్మాయి ఈ నేషనల్ స్థాయి కాకుండా ఈరోజు మహిళా క్రికెటర్లు ఎంతో మంది మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది వెలుగులోకి వస్తున్నారు. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులని మరి ప్రోత్సహించి వెనుదండ ఉండే విధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు హైదరాబాద్ అసోసియేషన్ అధ్యక్షులు ఉన్నారు. క్రికెట్ పట్ల బాగా అవగాహన వ్యక్తి కాబట్టి ఇక ముంగట ఈ అమ్మాయికి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా మా అందిస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అమ్మాయికి ఈ యువ సింగరేణి స్థలంలో ప్రత్యేక స్థలంలో మంచి క్రీడా మైదానం ఏర్పాటు చేయడానికి సింగరేణి సీఎండో మాట్లాడి ఇప్పుడు ఈ రోజు నుంచి పనులు స్టార్ట్ అవుతుందని చెప్పి చేస్తున్నాను. నిజంగా నేను రమేష్ ఎన్నోసార్లు నేను గ్రౌండ్ లో చూసిన వాళ్ళ పిల్లల్ని పట్టుకొని పోయి ఈయనే బౌలింగ్ ఎత్తుండే, వాళ్ళు బ్యాటింగ్ ఎత్తుండే, ఉరుకుతుండ్రు. నేను చూసి నవ్వుకుందాం. కానీ ఈ రోజు చూస్తే నాకు రమేష్ చూస్తే గౌరవకరం అనిపిస్తుంది. ఆయనకున్నటువంటి ఆ ప్రేమని ఎవరేం చేసినా అది పట్టించుకోకుండా ఈ స్థాయికి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చినంటే నిజంగా వాళ్ళ ఘనతే. ఈరోజు క్రికెట్ పరంగా చూసుకుంటే సచిన్ టెండూల్కర్ పవిత్రాలు చదవాలి, కానీ ఈరోజు భారతదేశంగా ఫేమస్ గా క్రికెట్ గా తయారైంది. మరి ఈ రోజు మన టేకుమట్లకు సంబంధించినటువంటి ఈ ఈశాన్ సంజయ్ గారు ఇంకా ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు ఎదురైనా మీకు మేము అందదండగా ఉంటామమ్మా. అదేవిధంగా ఎమ్మెల్యే గారు నీకు అందదండగా ఉంటారు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీ గమ్యాన్ని చేరే వరకు నువ్వు క్రికెట్ని ప్రేమించి క్రికెట్ కోసం జీవించేలాగా చదువుతో పాటు జీవించి మా టేకుమట్ల పేరుని నేషనల్ స్థాయిలో తీసుకురావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇంత పెద్ద మొత్తాన విచ్చేసినటువంటి యువకులకు, అదేవిధంగా ఈ రమేష్తో పాటు పనిచేస్తున్నటువంటి ఓసీ ఎవరైతే వాలంటీర్ కార్మికులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మా తోటి కార్మికుడికి బిడ్డ ఈ స్థాయిలో ఉందంటే మేము తోడ్పాటు ఇవ్వాలి, మేము వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలి, అక్కడ అమ్మాయి గట్టిగా ఆడాలని చెప్పేసి వాళ్ళు ఇంత ముందుకు వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా ఉంటే ఈ విషయంపై మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. తెలంగాణలో మొట్టమొదటి ఇన్స్పైర్ ఇండియా 2025 కార్యక్రమం మంచిర్యాలలో అట్టహాసంగా జరిగాయి. తెలంగాణలో మొట్టమొదటి సైన్స్ ఫెయిర్ ఇండియా 2025 కార్యక్రమం మంచిర్యాలలో అట్టహాసంగా జరిగాయి. మంగళవారం క్వారీ రోడ్లోని శ్రీ ఉషోదయ హై స్కూల్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరల ప్రేమసాగర్ రావు, భారత రక్షణ పరిశోధక అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రారంభించారు. అంతకువారికి గుస్సాడి కళాకారులు సాంప్రదాయ సంగీతం, నృత్యంతో స్వాగతం పలికారు. అనంతరం సైన్స్ ఫెయిర్ ప్రదర్శనశాలను ప్రారంభించారు. మంచిర్యాలలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 7,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మంచిర్యాలలో తొలిసారి సైన్స్ ఫెయిర్ ఇండియా ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం వల్ల విద్యార్థుల్లో మేధాశక్తి వెలికి తీసిన వాళ్ళు అవుతారని తెలిపారు. విద్యార్థులు శాస్త్రజ్ఞులుగా ఎదిగి దేశ రక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు పాఠశాల కరెస్పాండెంట్ బాలాజీని ముఖ్య అతిథులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కొక్కిరాల చరణ్, అధ్యాపకుడు సిరిపురం సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆయన కలాం గారికి వాస్తవంగా సక్సెసర్ వారసుడు. ఆయన మిగతా వాళ్ళ సైంటిస్టులు అందరూ వచ్చి మన విద్యార్థులను బ్లెస్ చేయడానికి కానీ, గైడ్ చేయడానికి కానీ, అడ్వైజ్ చేయడానికి కానీ వాళ్ళ మొత్తం టీంతో వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేసి ఏదైతే కార్యక్రమం వాళ్ళు అందరూ దాని గురించి స్పేస్ అండ్ మిసైల్ టెక్నాలజీ గురించి పిల్లలకు చెప్పాలి, పిల్లలను గైడ్ చేయాలని ఒక ఆలోచనతోటి 100 రోజుల ప్రోగ్రాం తీసుకున్నారు. ఆయన పేరు డాక్టర్ నరేష్ అని. వాళ్ళ తీసుకొని 100 రోజులలో ఇవాళ మొదటి దినం మంచిర్యాల నుంచి మొదలుపెట్టినందుకు వాళ్ళ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తప్పకుండా ఇక్కడ మొదలైన ప్రస్థానం చివరికి భారతదేశం నెంబర్ 1
మంచిర్యాల నెంబర్ 1 వచ్చేదాకా తీసుకుపోతాను ఒక నమ్మకం నాకు. తప్పకుండా మన పిల్లలు కూడా అదే శ్రద్ధ శక్తితో ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరైతే గెస్ట్లు వచ్చినారో చాలామంది వచ్చినారు, వాళ్ళందరికీ స్పేస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే సతీష్ రెడ్డి గారు కానీ, మిగతా వాళ్ళు వచ్చింది. ప్లస్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన బాలాజీ గారు, వాళ్ళ స్కూల్ టీం కానీ, శరత్ కానీ, లేకపోతే మిగతా చాలామంది ఉన్నారు, మీ కలెక్టర్ గారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంత పెద్ద అకేషన్కు మంచిర్యాల వేదిక అయినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను టుడే ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ ఐ షుడ్ బి ఐ am the MLA of this Manchirala constituency today. I'm one of the chief guests, part of this August function, and it gives me immense pleasure to be part of this program and part of this function. And I believe this will make our students further movement. Thank you. డిఫెన్స్ ఏరోస్పేస్ సంబంధించినటువంటి రకరకాల ఆ ఎక్విప్మెంట్ మిసైల్స్ కావచ్చు, లేకుంటే చంద్రానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ డిఆర్డిఓ, ఇస్రో ఈ రెండు కూడా కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ముఖ్యమైనటువంటి పట్టణాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ ఎగ్జిబిషన్ చూపిస్తాము అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఒక 100 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి జరుగుతున్నటువంటి మన కళా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. చిన్న పల్లె నుంచి వచ్చిన వాళ్ళు గొప్ప బాధ్యతలు, గొప్ప పదవులు తీసుకోగలరు, చేయగలరు అనే దానికి ఇదొక దాఖలా. అందుకనే ఈ ఇస్రో, డిఆర్డిఓ వాళ్ళు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఈ ఊరి వచ్చి ఇక్కడే ఉన్నటువంటి విద్యార్థులు ఉంటున్నారు. ఆ మధ్య నేను నిజామాబాద్ వచ్చినప్పుడు నిజామాబాద్లో ఉన్నటువంటి పాఠశాల వాళ్ళు అడిగారు, సార్ మీరు మాకు కొంచెం శ్రీహరికోటలో చూపించారని చెప్పి చాలా కష్టపడి ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళని శ్రీహరికోటకు తీసుకుపోయి ఆ శ్రీహరికోటలో లాంచింగ్ జరిగే రోజు లాంచింగ్ లైవ్ గా వాళ్ళు జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల. అందరికీ సాధ్యం కాదు. అందుకనే రకరకాల మిసైల్స్, నాగ్ మిసైల్, ఎలీనా మిసైల్, లేకుంటే ఆకాశ్ మిసైల్, ఇలాంటి మిసైల్స్ ని అట్నే స్పేస్ కి సంబంధించిన రకరకాల ఎక్విప్మెంట్ ని ఇక్కడికి తీసుకొచ్చి మీరందరూ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా వాటిని చూసి దాని నుంచి మీరు కొత్త విషయాలు తెలుసుకొని మీరందరూ కూడా దాని నుంచి ప్రేరణ పొంది మీరు గొప్ప సైంటిస్ట్ కావాలి, గొప్ప ఇంజనీర్ కావాలి, లేకుంటే గొప్ప వ్యక్తి కావాలని చెప్పినందుకోసం ఇక్కడికి తీసుకురావడం. మున్నూరు కాపు సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ ఆవిష్కరించారు. మున్నూరు కాపు సంఘం 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ ఆవిష్కరించారు. తన నివాస గృహంలో మున్నూరు కాపు సంఘం సభ్యులతో కలిసి క్యాలెండర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకుడు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ కాపు సంఘం సమాజ సహితం కోసం పాటుపడుతుందని తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, వివాహ కోసం సహాయ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు పూదారి తిరుపతి, తుమ్మల నరేష్, నల్ల శంకర్, గొంగళ శంకర్, బొలిశెట్టి కిషన్, నరేట శ్రీను సంఘ నాయకులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మీకు మీ సంఘానికి సంబంధించిన కానీ మిగతా ఏ విషయాలని కూడా అందరం కలిసి చేసుకుని ఒక్కరు చేసే పని కాదు, ఏ పని ఒక్కరు చేసే పని కాదు. మీ అందరి వల్ల అంత ఎవరిని మాట గెలిపించింది కాబట్టి ఇలా ధైర్యంగా చేయగలుగుతారు. ఆ ధైర్యమే ఇవాళ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మీరు అందరూ నమ్మకం, ఒక నమ్మకం, ధైర్యం. ఇంకా ముందుకు పోవాలంటే ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది. కష్టపడితే నాకు సిద్ధంగా ఉన్నా, ఎంత మొండిగా చేస్తాను సిద్ధంగా. నా వెంబడి మీరు ఉన్నారని ఒక నమ్మకం, ధైర్యం, ఇంకా ఆ మద్దతు ఉంటే ఇంకా తప్పకుండా నా వంతు సహకారం ఎప్పటికి ఉంటుంది. సరే, ఒక సంఘం కాకుండా సంఘానికి ఎట్లా వెళ్తారు, సంఘంతో పాటు మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల జిల్లా అందరం కలిసిపోతే నేను ముందు నడుస్తాను సిద్ధంగా. మా వెంబడి మీరు నడితే ఈ జిల్లాను రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మ్యాప్లో తీసుకొచ్చి ప్రయత్నించారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, దీంతోపాటు వ్యవసాయాన్ని కూడా ఒక పరిశ్రమగా భావిస్తూ వ్యవసాయాన్ని కూడా దీనితో కలిపినప్పుడు మాత్రమే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది. వ్యవసాయం అంటే ఓన్లీ
పొలాలు దున్నడం, అది కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, డైరీ కానివ్వండి, పోల్ట్రీ కానివ్వండి, లేకపోతే గోట్ ఫార్మ్స్ కానివ్వండి, లైవ్ స్టాక్ కానివ్వండి, ఫిషింగ్ కానివ్వండి, ఇవన్నీ దాని కిందకి వస్తాయి. ఇవన్నీ కలిపి చేసినప్పుడు మాత్రమే వ్యవసాయం అనేది లాభదాయకం. దానికి 100% ప్రోత్సహిస్తాం సిద్ధంగా. అంటే అన్ని రకాలుగా తీసుకొచ్చి సమాజం ఉన్న మనకు కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిని దీంట్లో పార్ట్నర్స్ బట్టి స్టేక్ హోల్డర్ పార్ట్నర్ అనేది ఎస్సీలు కానీ దాన్ని ఎవరెవరికి ఎన్నో తీసుకొచ్చడం మాత్రమే సమగ్ర అభివృద్ధి జరుగుతుంది, సమగ్ర సంక్షేమం ఉంటుంది. ఈ సమాజంలో ఉన్న వ్యత్యాసాలు తొలగిపోయినప్పుడు మాత్రమే అందరూ ఎవరి మీద ఎవరికి ఈర్ష్య తెలిసిపోయి అందరం కలిసి పనిచేసుకుని ఒక సమాజాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ స్థానిక శాసనసభ్యులు పెద్దలు ప్రేమసాగరరావు గారి గృహంలో మరి వారి చేతుల మీద, ఎమ్మెల్యే గారి చేతుల మీద ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని మున్నూరు కాపు కుల సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే క్యాలెండర్ ప్రతిసారి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసేది, కానీ ఈసారి ఎమ్మెల్యే గారి చేతుల మీద ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు కూడా మనకు తెలియడం జరుగుతుంది. వారు గెలిచిన తర్వాత గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఒక్క రూపాయి కూడా మరి కళ్యాణ మండపానికి కానీ ఫంక్షన్లు కానీ కేటాయించిన సందర్భం లేదు. మన పెద్దలు ప్రేమసారావు గారు గెలిచిన మరుక్షణమే మరి నేను, నల్లశంకరు, పులో తిరుపతి, మరి నరేష్ గారు, రాజాన్న గారు, ఒక 10 మంది పొలిసెట్కి 10 మంది ఒక పెద్దవాళ్ళము సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా కమ్యూనిటీ హాలు నిర్మాణం మధ్యలో ఆగిపోయింది, మీరు మాకు తప్పకుండా మరి నిధులు శాంక్షన్ చేయాలి ప్రభుత్వ పరంగా అని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం, వారు తక్షణమే స్పందించి 30 లక్షల రూపాయలు కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో మొదటి విడతగా 10 రూపాయలు తక్షణమే రిలీజ్ అయినాయి. ఇప్పుడు వర్క్ కూడా నడుస్తుంది. మరి అవి ఆ వర్క్ పూర్తి కాగానే 20 లక్షల రూపాయలు కూడా రిలీజ్ చేస్తా అని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. మాకు నమ్మకం ఉన్నది. 30 లక్షల రూపాయలు వారు మాకు ఇచ్చినందుకు వారి పేరు పేరున అందరం కూడా కుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యూనిటీ మేము అందరం కూడా కుల సంఘం తరఫున గతంలో 2 వర్గాలుగా అంటే కొందరు నాయకులు చీల్చారు, కానీ అది గ్రహించి కుల సోదరులందరూ కూడా మనం అందరం ఐక్యంగా ఉన్నాం, ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమనే ఆలోచనతోటి మేము అందరం కూడా ఈరోజు అందరం ఐక్యంగా ఉన్నాం. దాంట్లో రిజల్ట్ కూడా వచ్చింది. 30 లక్షలు తక్షణమే ఎమ్మెల్యే గారు మరి శాంక్షన్ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, నస్పూర్, మంచిర్యాల మాజీ పాలకవర్గం సభ్యులను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి సన్మానించి వేడుకలు పలికారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, నస్పూర్, మంచిర్యాల మాజీ పాలకవర్గ సభ్యులను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి సన్మానించి వేడుకలు పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన నస్పూర్, మంచిర్యాల పాలకవర్గ సభ్యులకు అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికార బలంతో 2 మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలక వర్గాలను ఏర్పాటు చేసిందని, ఇది కాంగ్రెస్ పార్టీ అధికార దాహానికి నిదర్శనమని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 2 పాలకవర్గ చైర్మన్, వైస్ చైర్మన్లు స్వతంత్ర నిర్ణయాలతో ఎంతో అభివృద్ధి పరచడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ తరపున ఏర్పాటైన పాలకవర్గాలు ప్రస్తుత ఎమ్మెల్యే చేతిలో కీలుబొమ్మగా మారి పట్టణ అభివృద్ధి గురించి పట్టించుకోలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలకవర్గ సభ్యులను ఘనంగా సత్కరించి వేడుకలు పలికారు. ఇలా ఎవరిని ప్రతి ఒక్కరిని బెదిరించే కార్యక్రమం, బెదిరించి ఇండ్లను దుకాణాలు కూలగొట్టే కార్యక్రమం. ఇలా మంచాలు ఏ పరిస్థితి అయింది? ఒక మంచాల మంచి మంచాలు లేదు. ఇలా శ్మశాన మంచాల లెక్క తయారు చేసిన ఏదో బాగా ఉద్ధరిస్తారట. ఇది గమనించాలి మంచాల ప్రజలు. ఇలా దుకాణాలు కూలగొడుతుంటే పాపం వాళ్ళు ఏసులు కంట నీరు కడుతుంది. దుకాణాల ముందర కందకాలు తీస్తారు. ఆ కందకాలు తీయడానికి 1 లక్ష, కూడపడానికి 1 లక్ష. మరి ఇంత అబద్ధాలు ఆడుతున్నా మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు, ఏ రకంగా దోచుకుంటున్నాడు, ఏ రకంగా భయభ్రాంతులు చేస్తున్నాడు, ఎన్ని కేసులు, తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం. ఎన్నిసార్లు నువ్వు జైల్లో పెట్టినా ఇప్పటికే నీ మీద ప్రజలు ఏ రకంగా కోపంగా ఉన్నారు, ప్రజలు ఏ రకంగా నీ మీద కానీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నారో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారో ఒకసారి కాంగ్రెస్ పార్టీని ఇలా నేను కాంగ్రెస్ పార్టీ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎన్నెన్నో మాట్లాడతాడు, నేను ఏదో చేస్తా అంటాడు. మన గతంలో ఏం చేయలేట, ఆయన ఒక్కడే పెద్ద ఉత్తరించిందట. అంటే అర్థం చేసుకోండి, ఆయన చేసే ప్రతి కార్యక్రమం దాని వెనుక దోసుకునే కార్యక్రమం ఉంటుంది. అవన్నీ డీటెయిల్గా, ఎందుకంటే ఇది సన్మాన సభ, ఇది సన్మాన సభలో, వీడుకోల సభలో ఇవన్నీ చెప్పడం కొంత వేరే అయినప్పటికీ సమయం బట్టి అన్ని చెప్తాం. ఎక్కడెక్కడ ఏది పెట్టి ఎక్కడ
వసూలు చేసే కార్యక్రమం ఉందో అవన్నీ కూడా మరి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో అది జమిలి వచ్చినా ఏ ఎలక్షన్ వచ్చినా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగరేది గులాబీ జెండా, ఈ మంత్రాలలో ఎగరేది గులాబీ జెండా చెప్తూ మీ అందరికీ నమస్కారం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు. పర్యాటకుల సౌలభ్యం కోసం 50 సీట్ల సామర్థ్యంతో నడిచే 2 అధునాతన బోట్లు, స్పీడ్ బోట్స్లను ఏర్పాటు చేయాలని, సింగూరు ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా మాస్టర్ ప్లాన్, రోడ్ మ్యాప్ను రూపొందించాలని మంత్రి టూరిజం, ఇరిగేషన్, R&B శాఖల అధికారులను ఆదేశించారు. సింగూరు జలాశయంలో ఉన్న ఐలాండ్లో వాచ్ టవర్ పైన రెస్టారెంట్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ల్యాండ్స్కేపింగ్, ఆర్కిస్కేపింగ్, గార్డెనింగ్లను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. సింగూరు ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 29 ఎకరాలు సుమారు 5 కోట్ల రూపాయలతో రెస్టారెంట్, 25 ఆధునిక కాటేజీల నిర్మాణం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్ట్, గార్డెనింగ్, గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్, పార్కింగ్ ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.